Class 4 English first chapter. A bell for the cat. A bell for the cat. Bell means ganta. Cat pilli. A bell for the cat. Pilli kosam ganta. Let us see the starting. There are many stories in which animals talk like human beings. There are many stories. చాలా స్టోరీస్ ఉన్నాయట. ఇన్ విచ్ దేంట్లో అయితే యానిమల్స్ టాక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. యానిమల్స్ అంటే జంతువులు హ్యూమన్ బీయింగ్స్ మనుషుల్లాగా మాట్లాడే కథలు చాలా ఉన్నాయట. మీరు బొమ్మల టీవీలో అన్నిట్లో జంతువులు మాట్లాడుతున్న స్టోరీస్ అన్ని చూస్తారు కదా, అలాగా జంతువులు మనుషుల్లా మాట్లాడే కథలు చాలా ఉన్నాయట. స్టోరీస్ మీన్స్ కథలు. సచ్ స్టోరీస్ ఆర్ కాల్డ్ ఫ్యాబుల్స్. అటువంటి స్టోరీస్ని ఏమంటారు? ఫ్యాబుల్స్ అంటారు. ఈసప్, ఏఈఎస్ఓపి, ప్రొనౌన్స్డ్ ఈసప్. దీన్ని ఏమనాలి? ఈసప్ వాజ్ ఏ ఫేమస్ స్టోరీ టెల్లర్. ఈసప్ అనే ఆయన ఒక గొప్ప స్టోరీ టెల్లర్. స్టోరీ టెల్లర్ మీన్స్ కథలు చెప్పే వాళ్ళని స్టోరీ టెల్లర్స్ అంటారు. He lived about 2600 years ago in Greece. ఆయన 2600 years ago 2600 సంవత్సరాల క్రితం గ్రీస్లో ఉండేవారు. He wrote many stories in which animals talk. ఆయన he wrote రాశారు. ఏం రాశారు? మెనీ స్టోరీస్, చాలా స్టోరీస్ రాశారు. దేని గురించి? ఇన్ విచ్ యానిమల్స్ టాక్, జంతువులు మాట్లాడుకునే కథలు చాలా రాశారు ఆయన. జంతువులు మాట్లాడుతున్నట్టుండే కథలు చాలా రాశారు. దీస్ స్టోరీస్ ఆర్ నోన్ యాజ్, ఆయన రాసిన ఈ కథలను ఏమంటారు? ఈసప్స్ ఫ్యాబుల్స్. ఈసప్స్ ఫ్యాబుల్స్ అంటారు. ఆయన రాసిన స్టోరీస్ని ఈసప్స్ ఫ్యాబుల్స్ అంటారు. వాట్ స్టోరీ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ చూసిన వెంటనే మీకు ఏ స్టోరీ గుర్తు వస్తుంది? Rabbit, here it is a rabbit, it is a tortoise. తాబేలు, కుందేలు కదా. గుర్తొస్తుందా? ఈ పిక్చర్ చూసిన వెంటనే మీకు గుర్తొచ్చే స్టోరీ ఏంటి? ర్యాబిట్ అండ్ టార్టాయిస్. తాబేలు, కుందేలు, టార్టాయిస్ అండ్ ర్యాబిట్. రీడింగ్. There are many stories in which animals talk like human beings. Such stories are called fables. Aesop was a famous storyteller. He lived about 2600 years ago in Greece. He wrote many stories in which animals talk. These stories are known as Aesop's fables. What story comes to your mind when you look at this picture?